బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 9 లెసన్ 3. మనిషికి జన్మ పాపము ఉన్నదా? మనిషికి జన్మ పాపము ఉన్నదా అనగా మనిషి తల్లి గర్భములో నుండే పాపముతో పుట్టుచున్నాడా? మనిషి పాపముతో పుట్టుచున్నాడా అనేది ఈ పాఠమునకున్నటువంటి అంశము, ప్రశ్నతో కూడినటువంటి అంశము. క్రైస్తవ ప్రపంచంలో చాలామంది మనిషి పుట్టుకతోనే పాపాత్ముడు అని నమ్ముతున్నారు. కొంతమంది మాత్రము మనిషి పుట్టుకతో పాపాత్ముడు కాదు, మనిషి పుట్టిన తర్వాత పాపాత్ముడు అవుతున్నాడు అని నమ్ముతున్నారు. వీటిలో ఏది నిజం? అసలు ఈ ప్రశ్న ఉత్పన్నమవడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న? ఎందుకు వచ్చింది ఈ సందేహం? కొంతమంది ఏమనుకున్నారంటే, క్రైస్తవ ప్రపంచంలో కొంతమంది ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తును ఉన్నతంగా చూపించు నిమిత్తము, యేసుక్రీస్తును ఉన్నతంగా చూపించాలి కనుక మనుషులందరూ పాపముతో పుడుతున్నారు అని చెబితే, యేసుక్రీస్తు తల్లిదండ్రులకు పుట్టలేదు కదా, పరిశుద్ధాత్మ వలన కన్యకకు జన్మించారు కనుక యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పే ప్రయత్నంలో ఈ వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు కన్యకకు పుట్టాడు గనక ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, మిగిలిన మనుషులందరూ తల్లిదండ్రులకు పుట్టారు కనుక వారు పాపాత్ములు అనేటువంటి ఒక వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి గొప్ప చేయటానికి మనము లేని వాటిని కాని వాటిని చొప్పించవలసిన అవసరం లేదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సత్యము చేత మాత్రమే మనము దేవుణ్ణి గొప్ప చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రాథమికంగా తెలుసుకోవలసినటువంటి విషయం. దేవుణ్ణి గొప్ప చేద్దామని చెప్పి అబద్ధాలు చెప్పకూడదు. దేవుణ్ణి గొప్ప చేద్దామని చెప్పి లేని వాటిని కాని వాటిని తప్పుడు విధానాలను మనము అనుసరించకూడదు. దేవుణ్ణి గొప్ప చేయటానికి ఏదైతే దేవుని వలన అనుగ్రహింపబడినదో దానినే మనము ప్రకటించాలి. అంతే తప్ప కల్పించకూడదు, దేనిని కూడా కల్పించకూడదు. సత్యమును సత్యమని నిరూపించటానికి అసత్యమును వినియోగించకూడదు. సత్యమును సత్యమని నిరూపించటానికి సత్యమునే వినియోగించాలి. ఈ విషయాన్ని మొట్టమొదట అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వారు ఏమనుకుంటున్నారంటే, మేము ఎలాగూ యేసుక్రీస్తునే కదా గొప్ప చేస్తున్నాం, మా వాదన ద్వారా జన్మ పాపమున్నదని చెప్పుట ద్వారా, మనుషులందరూ పాపముతోనే పుట్టుచున్నారని చెప్పుట ద్వారా ప్రభువుకే కదా మహిమ అని అనుకుంటున్నారు. ప్రభువును మహిమపరచటానికి ఒక అబద్ధాన్ని చెప్పకూడదు కదా. అది అబద్ధమో కాదో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ప్రభువును గొప్ప చేయటానికి మనము ఒక అబద్ధాన్ని తెర మీదకి తీసుకుని రాకూడదు. తప్పుడు విధానాలలో మనము వెళ్ళకూడదు. దేవుడు అనుగ్రహించిన సత్యముతోనే దేవుని గూర్చినటువంటి గొప్పతనాన్ని మనము ప్రపంచానికి ప్రకటించాలి. ఇక విషయంలోనికి వచ్చేద్దాం. మనిషికి జన్మ పాపము ఉన్నదా? మనిషికైనా, దేవదూతలలో కూడా కొందరు దేవదూతలు పాపము చేశారు కదా, వారికైనా పుట్టుకతోనే పాపము లేదు. ఎలాగో ఇప్పుడు మీకు వివరిస్తాను. దేవదూతలలో కూడా కొందరు పాపము చేశారు. దేవదూతలకైనా మనుషులకైనా పుట్టుకతో పాపము లేదు, జన్మ పాపము లేదు. అసలు జన్మ పాపము లేక పుట్టుకతో పాపము అనేటువంటి ఆ పదమే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎక్కడ కనిపించదు. జన్మ పాపము అనేటువంటి పదమే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపించదు. అబద్ధికులు తీసుకొచ్చారు తెర మీదకి, జన్మ పాపం అనేటువంటి విషయాన్ని అబద్ధికులు తీసుకొచ్చారు తెర మీదకి. అయితే జన్మ పాపం అనేటువంటి పదమే లేదు. ఇక
విషయంలోనికి మనం వెళ్ళిపోదాం. జన్మ పాపము అని అంటున్నారు కదా, అంటే మనుష్యులు పుట్టుకతోనే పాపాత్ములు అని అంటున్నారు కదా. దీనికి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకుందాం. జన్మ పాపము ఉన్నదో లేదో ఈ పాఠాన్ని విన్న తర్వాత అర్థం చేసుకుంటే మీరే చెబుతారు, చక్కని సమాధానాన్ని తెలియజేస్తారు. జన్మ పాపం అనేటువంటి పదమే బైబిల్లో లేదు. దేవుడు మనుషులు ఎలా పుడుతున్నారో రాయించాడు, పుట్టుకతో మనుషులు ఎవరో దేవుడు రాయించాడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వస్తాయో రావో దేవుడు తెలియజేశాడు. వ్రాయబడినటువంటి ప్రతి సంగతిని కూడా ఈ పాఠ్యాంశంలో మనం ఆలోచన చేద్దాం. అలాగే అబద్ధికులు ఏ వాక్య భాగాలను అపార్థం చేసుకుంటున్నారో కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే అవి కూడా మీకు తెలియాలి. రేపటి రోజున మీకు మనుషులు పుట్టుకతో మంచివారు, సత్యవంతులు, తరువాత పాపం చేస్తున్నారు అనేటువంటి విషయం తెలుసు, కానీ వారు కొన్ని వచనాలను తీసుకుని వచ్చి మీ ముందు పెట్టి మిమ్మల్ని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనుక వాటిని కూడా మీకు వివరించి వాటిని ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలియజేస్తే అపార్థం చేసుకుంటున్నటువంటి వారికి మీరు సమాధానం చెప్పేటువంటి అవకాశం దొరుకుతుంది. ఈరోజు పూర్తి సంగతులను మనము దేవుని కృపను బట్టి నేర్చుకుందాం. అయితే క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సాహిత్యంలో, క్రైస్తవ చరిత్రలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని సిద్ధాంతాలను ప్రవేశపెట్టుకున్నారు దీనికి సంబంధించి. అంటే పుట్టుకతో మనుషులకు పాపము ఉన్నదా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలను ప్రవేశపెట్టుకున్నారు. వాటిలో మొదటిది ఏంటంటే పెలాజియనిజం. పెలాజియనిజం ఈ పేరు దీనికి ఎలా వచ్చిందంటే, పెలాజియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతడు క్రీస్తు శకం 355 సంవత్సరం నుండి 420 సంవత్సరం వరకు జీవించి ఉన్నాడని చరిత్రకారులు చెబుతున్నారు. అంటే పురాతన కాలానికి సంబంధించినటువంటి వ్యక్తి. క్రీస్తు శకం 355 నుండి క్రీస్తు శకం 420 వరకు ఇతడు జీవించాడు అని చెబుతున్నారు. ఈ పెలాజియస్ అనేటువంటి వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతం ఏంటంటే, మనుషులు పుట్టుకతో పాపాత్ములు కారు, మనుషులు పుట్టుకతో యథార్థవంతులే, సత్యవంతులే, కానీ పుట్టిన తరువాత వారు పాపము చేస్తున్నారు, దానిని బట్టి మనుషులందరూ పాపాత్ములుగా కనిపిస్తున్నారు అని పెలాజియస్ అనేటువంటి వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అయితే ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మరో 2 సిద్ధాంతాలను మరికొంతమంది ప్రతిపాదించారు. తరువాతి కాలంలో ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మరికొంతమంది 2 సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అందులో మొదటిది ఏంటంటే అర్మీనియనిజం. ఈ సిద్ధాంతానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, జాకోబస్ అర్మీనియస్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 1560 సంవత్సరం నుండి 1609 సంవత్సరం వరకు ఇతడు జీవించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్టోబర్ 10, 1560 సంవత్సరాన్ని జన్మించాడు. అక్టోబర్ 19, 1609 సంవత్సరంలో మరణించాడని చెబుతున్నారు. ఇతడు జాకోబస్ అర్మీనియస్. ఇతడు అర్మీనియనిజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదేమిటి? ఆదాము పుట్టుకతోనే పాపాత్ముడు, ఆదాములో పాప స్వభావం ఉన్నది, ఆదాము నుండి పుడుతున్నటువంటి వారందరూ కూడా పాపులే, ఆదాము అందరికీ పాపమును ఒక వారసత్వంగా, ఒక బహుమతిగా ఇచ్చేశాడు అని ఇతడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, జాకోబస్ అర్మీనియస్. అలాగే తరువాత కొంతకాలానికి జాన్ కాల్విన్ అనేటువంటి ఒక వ్యక్తి కాల్వినిజం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తి 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. 16వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. ఇతడేం చెబుతున్నాడు? ఇతడు కూడా దాదాపుగా అర్మీనియస్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని చెబుతున్నాడు, కానీ కొద్దిగా తేడా ఉంది. అదేంటంటే
ఆదాము మనకు పాపాన్ని ఇచ్చాడు, అలాగే దేవుని ముందు మనము అపరాధ భావంతో నిలబడేటట్టుగా చేశాడు. ఆదాము మనకి పాపమునిచ్చాడు, అలాగే దేవుని ముందు మనము అపరాధ భావంతో నిలబడేటట్టుగా ఆదాము చేశాడు. తప్పంతా ఆదాముదే అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ జాన్ క్యాల్విన్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. దీనిని నమ్ముతున్న వారు ఈ సిద్ధాంతానికి క్యాల్వినిజం అనేటువంటి పేరు పెట్టారు. మొదట మనం చెప్పుకున్నటువంటి పెలాజియనిజం, ఆ తరువాత మనము ప్రస్తావించినటువంటి అర్మేనియనిజం, క్యాల్వినిజం, ఈ మూడింటిలో ఏది బైబిల్కి దగ్గరగా ఉన్నది అంటే పెలాజియనిజం. పెలాజియస్ అనేటువంటి వ్యక్తి కాస్త బైబిల్ను చక్కగా అర్థం చేసుకున్నాడు. మనుషులు పుట్టుకతో పాపాత్ములు కారు, పుట్టుకతో పవిత్రులే మనుషులందరూ కూడా. అతడు కయ్యూను కావచ్చు, లేక తర్వాత బిలాము కావచ్చు, లేకపోతే కోరహు కావచ్చు, లేకపోతే ఇస్కరియోతు యోధా కావచ్చు. పుట్టుకతో వారు మంచివారే, పుట్టుకతో వారు యథార్థవంతులే, పాపాత్ములు కారు. తరువాత వారు లోకంలోనికి వచ్చి జీవించడం ప్రారంభించి లోకములో ఉన్నటువంటి పాపమును వారు అంటించుకున్నారు, అనగా దానిని ఆపాదించుకున్నారు, దానిని అనుసరించారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పెలాజియనిజంకి ఈ అర్మేనియనిజం మరియు క్యాల్వినిజం వ్యతిరేకంగా ఉంటాయి. మనుషులు జన్మపాపం అంటున్నారు కదా, వీటికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు క్రైస్తవ చరిత్రలో మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ విషయాలను మొదట మీకు ఒక అవగాహన కొరకు నేను తెలియజేశాను. అయితే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోనికి మనము వెళదాం. మొట్టమొదట దేవుడు మనుష్యులను ఎలా పుట్టించాడు? దేవుడు మనుష్యులను పాపాత్ములుగా పుట్టించాడా లేక పవిత్రులుగా పుట్టించాడా అనేటువంటి విషయాన్ని చూద్దాం. నిజాన్ని నిజంగా మనం ఒప్పుకోవాలి. మనం ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తున్న వారం కాదు, బైబిల్కి కట్టుబడి జీవిస్తున్నాం, పరిశుద్ధ గ్రంథానికి కట్టుబడి జీవిస్తున్నాం, సత్యానికి కట్టుబడి జీవిస్తున్నాం. ఒకవేళ మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు దేవుని గ్రంథానికి భిన్నంగా ఉంటే వెంటనే సరిచేసుకుంటాం. ఎందుకంటే మనకు ముఖ్యం ఎవరు? దేవుడు. మనకు ముఖ్యమైనది దేవుని మాట, మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు. వారికి భిన్నంగా మనం వెళ్ళడానికి వీలు లేదు. అలాగే అసత్యమును అసత్యముగానే ఖండిస్తాం, దానిని ఒప్పుకోవడానికి ఏమాత్రం కూడా మనము ముందుకెళ్ళం. అయితే మనసులో ఎటువంటి భావాన్ని ఉంచుకోకుండా నిర్మలమైనటువంటి హృదయంతో ఈ విషయాన్ని ఆలోచిద్దాం. దేవుడు మనుష్యులను ఎలా పుట్టించాడు? సత్యవంతులుగా పుట్టించాడా, పవిత్రులుగా పుట్టించాడా, లేక అపవిత్రులుగా పుట్టించాడా, అబద్ధికులుగా పుట్టించాడా? ఈ విషయాన్ని మనం మొట్టమొదట చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మీరు గమనించండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ప్రసంగి గారు తెలియజేస్తున్నారు, ఒక జ్ఞాని తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమని? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఇది ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది ఒకటి నేను కనుగొంటిని. అదేమిటంటే దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. యథార్థవంతులు అంటే పాపాత్ములు కారు. దేవుడు నరులను ఒక నరుణ్ణి, ఇద్దరు నరులను అలా కాదు. ఈ అర్మేనియనిజం అలాగే క్యాల్వినిజం ఈ సిద్ధాంతాలు దేవుడు మనుషులను పాపాత్ములుగా పుట్టించాడు, ఒకవేళ ఆయన అనుకుంటే కొందరు ప్రవక్తలను, కొందరు నీతిమంతులను యథార్థవంతులుగా పుట్టిస్తాడు అని కూడా ఆ సిద్ధాంతాలు చెబుతూ ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథం చెబుతున్న దాన్ని మనం వినాలి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చి వారికి తోచినట్టుగా అర్థం చేసుకుని రూపొందించుకున్నవే. ఇప్పుడు మనము మూలం దగ్గరకు వచ్చాం, బేస్ దగ్గరకు వచ్చాం, మనం పునాది దగ్గరకు వచ్చాం, క్రీస్తు దగ్గరకు వచ్చాం, దేవుని వాక్యం దగ్గరకు వచ్చాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. నరులందరినీ కూడా, ఏ నరునినైనా సరే, అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని వలన పుట్టినవారే. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. మరి ఎందుకు పాపాత్ములు కనిపిస్తున్నారు?
చూడండి, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎందుకు పాపాత్ములు కనిపిస్తున్నారంటే వారు పాపం చేస్తున్నారు. పుట్టడంతో వారు పవిత్రులే, కానీ పుట్టిన తరువాత పాపాత్ములుగా వారు మారుతున్నారు. ఇది బైబిల్ చెప్పినటువంటి విధానం. ఇది అసలైనటువంటి విధానం. నరులను దేవుడు యథార్థవంతులనుగా పుట్టించాడు. వారు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని పాపాత్ములు అయిపోతున్నారు. సర్వసాధారణంగా ఇక్కడ పుట్టుకతో పాపాత్ములను దేవుడు సృష్టిస్తున్నాడు అనేసరికి అందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి. అదేంటంటే, దేవుడు మనలను పుట్టుకతోనే పాపాత్ములుగా పుట్టిస్తే, ఆదాము మనకు పుట్టుకతోనే పాపమును ఒక బహుమతిగా ఇచ్చేస్తే ఇక మనది తప్పేంటి? మన తప్పేంటి చెప్పండి? మనం పాపంతో పుట్టాం కనుక దేవుడు అలా పుట్టించాడు కనుక పాపం చేస్తున్నాం అని అనొచ్చు. కానీ అలా అనడానికి వీలు లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ప్రతి మనిషికి కూడా మంచిని చెడును స్వీకరించటానికి స్వాతంత్ర్యం ఉంది. మంచిని స్వీకరిస్తే మంచి ఫలం వస్తుంది, చెడును స్వీకరిస్తే చెడు ఫలం వస్తుంది. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా సత్యమును మనం అనుసరించాలి. ఆ సత్యం ఏమిటనగానే, దేవుడు నరులను యథార్థవంతులనుగా సృష్టించాను. మరి వారు పాపాత్ములుగా ఎందుకు కనిపిస్తున్నారనగానే, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అలాగే యెహెజ్కేలు గ్రంథానికి మనం వెళ్ళగలిగితే దేవుడు ఇంకా లోతైనటువంటి వివరణతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలను అర్థం చేసుకోండి. ఇక ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ ఈ విషయంలో మిమ్మను తప్పుత్రోవ పట్టించలేరు. అంత చక్కగా దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఈ మాటలు మీకు అర్థమైతే ఇక ఎన్నడూ కూడా సత్యమును విడిచిపెట్టి మీరు వెళ్ళలేరు. మనుషులు జన్మపాపులు అని మీరు ఎప్పుడు అనలేరు. ఇక చూడండి, ఈ విషయాన్ని, సందర్భాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వాక్యం నుండి, భేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండినవాడై నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఒక వ్యక్తి ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు ఇశ్రాయేలీయులలో. ఆ వ్యక్తి అన్యాయముగా ప్రవర్తించడం లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి యొక్క తండ్రి దుర్మార్గుడు. దేవుడు ఆ వ్యక్తి యొక్క తండ్రి దుర్మార్గుడు అని చెప్పి ఈ వ్యక్తిని శిక్షిస్తాడా? లేదు. అలా చేయడాయన. అది ధర్మం కాదు, అది న్యాయం కాదు. చూడండి, దేవుడు రాయించాడు, తన తండ్రి చేసిన దోషమును బట్టి అతడు చావుడు, అతడు అవశ్యముగా బ్రతుకును. కన్ఫర్మ్, నిశ్చయముగా అతడు బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. తన తండ్రి దుర్మార్గుడు, తన తండ్రి క్రూరుడు, తన తండ్రి అన్యాయస్తుడు, తన తండ్రి అక్రమకారుడు. ఆ తండ్రి చనిపోతాడు. తండ్రి ఎంత దౌర్భాగ్యుడు గనక తండ్రి యొక్క పాపము కుమారునికి అంటుకుంటుందా? కుమారునికి ఆపాదింపబడుతుందా? నో. కుమారుడు సత్క్రియలు చేస్తే కుమారుడికి సత్క్రియల ఫలము దక్కుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. తండ్రి దగ్గర నుండి పాపమును వారసత్వముగా కుమారునికి దేవుడు ఇయ్యడు. తర్వాత మాటలు చూడండి. అయితే మీరు, అసలు ఈ భావన అంతా ఎవరిలో ఉంది? యూదులలో ఉంది. మొదట మనం అనుకుంటున్నాం ఈ మధ్య కాలంలో అర్మేనియనిజం, కాల్వినిజం ఈ సిద్ధాంతాలు వచ్చాయి, కొంతమంది వ్యక్తులు ఈ మధ్య పాడైపోయారు అనుకుంటున్నాం. కానీ పూర్వకాలం నుండి కూడా ఈ జాడ్యం ఉంది. ఏమిటా జాడ్యం? దేవుని మీద నేరాన్ని నెట్టేటువంటి జాడ్యం. నువ్వే మమ్మల్ని పాపులుగా పుట్టించావు, నువ్వే తండ్రుల పాపాన్ని కుమారుల మీదకి ఇచ్చేస్తావని వారు అంటున్నారు. దోషులు, దుర్మార్గులు అంటున్నారు. చూడండి, ఇశ్రాయేలీయులలో దేవుని వాక్యమును వెంబడించినటువంటి అబద్ధికులు అంటున్నారు. చూడండి, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయట లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనును గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. కుమారునికి ఇచ్చేయాలి. తండ్రి దగ్గర నుండి ఆస్తి కుమారుడికి ఎలా వస్తుందో తండ్రి యొద్ద నుండి పాపము కూడా కుమారునికి రావాలి అని మీరు అంటున్నారు. కుమారుడు మొయ్యాలంటున్నారు మీరు.
కానీ నేనంటున్నాను, దేవుడు అంటున్నాడు చూడండి, నేనేమంటున్నానంటే ఇదిగో కుమారుడు నీతి క్రియలు చేస్తే అతడు బ్రతుకుతాడు, కుమారునికి తండ్రి పాపము ఆపాదింపబడదు అని నేను అంటున్నానని దేవుడు అంటున్నాడు. తర్వాత పాపము చేయువాడే మరణము నొందును. క్లియర్గా ఉంది ఇక్కడ, చాలా క్లియర్గా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. పాపము చేయువాడే మరణము నొందును. ఎవరు పాపము చేస్తే వారికే మరణం. ఆదాము పాపం చేస్తే ఆదాముకే మరణం. ఆదాము ఎక్కడో ఎన్నో తరహాల క్రిందట ఉన్నాడు, ఆదాము చేసిన పాపం మనకు రావడం ఏంటండి? హాస్యాస్పదంగా ఉంది కదా. పాపము చేసిన వాడెవడో వాడే మరణము నొందును, నో డౌట్ ఎట్ ఆల్. దేవుడు చెప్పాడు, వినాలి, సరిదిద్దుకోవాలి, సత్యము వైపు రావాలి. పాపము చేసిన వాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. అలాగే కుమారుడు నుండి తండ్రికి కూడా ఆపాదింపబడదు, వెనక్కి రివర్స్లో, పాపం రివర్స్లో కూడా ఆపాదింపబడదు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. నీతిపరుని యొక్క నీతి ఆ నీతిపరుని వరకే ఉంటుంది. అలాగే మనం నీతి కార్యములు చేసి మా తండ్రి కొరకు ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తాను, నా తల్లి కొరకు ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తాను, అలాగే నా సోదరుల కోసం ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తాను, నా సోదరీమణుల కోసం ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తాను, నా భర్త కోసం ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తాను, నా భార్య కోసం ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తాను, నా పిల్లల కోసం ఇన్ని నీతి కార్యాలు ఇచ్చేస్తానంటే కుదరదు. ఎవరి నీతి కార్యాలు వానికే, ఆ నీతి కార్యముల ఫలము వాడే అనుభవించును. అలాగే దుష్టుడు కూడా వాని యొక్క దుష్టక్రియలు వాటి యొక్క ఫలితం ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఒకవేళ దుష్టుడు తన దుష్ట కార్యములను విడిచిపెట్టి మార్పు నొంది, నేను పవిత్రుడనుగా పుట్టాను, మధ్యలో ఈ తప్పుడు కార్యక్రమాలకు అలవాటు పడిపోయాను, ఈ పాపమును నేను అలవాటు చేసుకున్నాను, పాపమును జరిగించాను, నేను ఇప్పుడు మార్పు నొందుతున్నాను, నేను దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాను, ఆజ్ఞలను అనుసరిస్తాను అని అనుకుంటే ఆ దుష్టుడు కూడా మార్పు నొందాడు కనుక అతడు బ్రతుకుతాడని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. మరి మునుపు చేసేసాను కదా తండ్రి పాపములు అంటే, సరే నీవు మారావు కదా, నీవు మార్పు నొందితే నీవు చేస్తున్న నీతిని బట్టి నేను నిన్ను రక్షిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయం, ఈ సందర్భం మీకు అర్థమైతే తండ్రులు చేసినటువంటి పాపములు కుమారులకు ఆపాదింపబడవు, అలాగే తండ్రుల యొక్క నీతి క్రియలు కూడా కుమారులకు ఆపాదింపబడవు, అలాగే కుమారుల యొక్క పాపము తండ్రులకు ఆపాదింపబడదు, కుమారుల యొక్క నీతి క్రియలు తండ్రులకు రావు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యం నుండి చూడండి. ఇశ్రాయేలీయులలో తప్పుడు బోధకులు ఒక సామెతను కూడా పుట్టించేశారు. ఒక సామెత, ఏమిటా సామెత చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇది సామెత. ఏమిటా సామెత? ఏమిటా పోలిక పెట్టేశారు ఒకటి. ఏమంటే అబద్ధాన్ని నమ్మించడానికి పోలికలు కూడా పెడుతున్నారు, సామెతలు కూడా సృష్టిస్తున్నారు. ఏమిటి వీరు సృష్టించిన సామెత? ఏంటి? తప్పుడు సామెత ఇది. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనా? ద్రాక్ష పళ్ళు ఎవడు తింటే వాడి పళ్ళే కదా పులుస్తాయి. ఏమంటే తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు ఎందుకు పులుస్తాయి? పోనీ పిల్లలు ద్రాక్ష పళ్ళు తింటే తండ్రుల యొక్క పళ్ళు పులుస్తాయా? ద్రాక్షకాయలు ఎవరు తింటే వారి యొక్క పళ్ళే పులుస్తాయి. ఇదిగో వీళ్ళు ఏమంటున్నారంటే, అబద్ధ బోధకులు, ఇశ్రాయేలీయులలో జన్మపాపం ఉన్నదని చెప్పేటువంటి అబద్ధ బోధకులు ఏమంటున్నారంటే, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసనని మీరు చెప్పుచూ వచ్చెదరే, ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఎవడరా చెప్పింది మీకు అంటున్నాడు దేవుడు. ఎవడు చెప్పాడు మీకు జన్మపాపం ఉందని? జన్మపాపం ఉందని ఎవడు చెప్పాడు మీకు? బైబిల్ చదవలేదు మీరు, మీకు బైబిల్ రాదు. జన్మపాపం ఉన్నదని ప్రకటన చేసేటువంటి వాడు ఎవడికి కూడా బైబిల్ రాదు. బైబిల్ అర్థం కాలేదు వాడికి, బేసిక్స్ అర్థం అవ్వలేదు. దేవుడు అడుగుతున్నాడు,
అసలు వీరు చదవలేదా ఈ మాటలు? చదివినా అర్థం కాలేదా? హృదయాలలోనికి వెళ్ళలేదా? దేవుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఈ సామెత మీరు ఎందుకు చెప్పెదరు? నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరక పలుకరు. ఇదిగో నేను సత్యమును వెల్లడి చేస్తున్నాను. ఇక మీదట మీరు పలికితే అబద్ధికులైపోతారు. జాగ్రత్త, పలకండి, ఈ సామెతను పలకకండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే, ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా? ఇదిగో ఇదే యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు. నేను వారిని యథార్థవంతులుగా పుట్టించాను. వారు వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్నారు. మీరెందుకు తప్పుడు సిద్ధాంతాలు తీస్తున్నారు? మీరెందుకు తప్పుడు సామెతలు పలుకుతున్నారు? తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. మరలా చెప్పాడు దేవుడు ఇక్కడ, పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. సో మనుషులు పుట్టుకతో పాపాత్ములు అనేటువంటి విషయం శుద్ధ తప్పు. చాలామంది క్రైస్తవ ప్రపంచంలో ఈ తప్పును నమ్ముతున్నారు. నో, దేవుడు చెప్పిందే సత్యం. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ఆదాము పాపం చేశాడా? ఆదాము పాపమునకు ఆదాముకే ప్రతిఫలం. ఆదామే ఆ పాప శిక్షను భరించాలి. తరువాత వచ్చిన వాడు పాపము చేస్తే ఇతడు చేసిన పాపాన్ని బట్టి ఇతడు ఫలాన్ని అనుభవించాలి. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, మరి అలాగైతే మనుష్యులలో ఎవరో ఒకరు పాపం చేయకుండా ఉంటారు కదా, మరి వారు పవిత్రులా అని అడగచ్చు మీరు. ఎవరున్నారలా? అందరూ కూడా పాపమునే అనుసరిస్తున్నారు. లోకంలోనికి రాగానే లోకము దేనితో నిండిపోయింది? పాపముతో నిండిపోయింది. చుట్టూ ఏది చూచినా పాపము, చుట్టూ ఏది విన్నా పాపము, చుట్టూ ఏది చదివినా పాపము. గ్రంథాలలో ఉన్నది పాపము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది తప్ప. లోక సంబంధమైనటువంటి పుస్తకాలలో ఉన్నది పాపము. పాఠశాలలలో కూడా పాపమునే బోధిస్తున్నారు చాలా మటుకు. ఏమండి, ఈ విధానాలను మీరు గమనిస్తున్నప్పుడు, ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు, లోకములో పాపము ఉన్నది, మనుషులు పాపమును వెంబడిస్తున్నారు. దేవుని కొరకు బ్రతికేవారేరి? దేవుని గ్రంథాన్ని అనుసరించేవారేరి? చిన్ననాట నుండి ఏ తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, అలాగే దొంగతనం చేయకుండా, తప్పుడు ఆలోచనే లేకుండా, దేవుని క్రియలు జరిగిస్తూ సత్క్రియలను సంపూర్ణం చేసుకుంటూ బ్రతికిన వారేరి? యేసుక్రీస్తు ప్రభువు తప్ప మనుషులందరూ కూడా పాపము చేస్తున్నారు కనుక పాపులు అయిపోతున్నారు. కానీ పుట్టడం అయితే యథార్థవంతులుగానే పుడుతున్నారు. పుట్టడం అయితే యథార్థవంతులుగానే పుడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని గూర్చి దేవుడు రాయించాడు. ఆ సంగతులను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29వ వాక్యం నుండి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 29వ వాక్యం నుండి. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసనను మాట వాడుకొనరు. ఇదిగో నేను క్రొత్త నిబంధనను చేస్తున్నాను, మీకు సంపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను, యేసుక్రీస్తును పంపిస్తున్నాను. ఆ దినములలో మీరు సత్యమును గ్రహించిన వారు అవుతారు. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినను మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును. ప్రతివాడు కూడా వాని దోషక్రియలను బట్టి వాడు మృతునందాలి. ఎవడు ద్రాక్షకాయలు తింటే వాడి పల్లె పొలవాలి. ఇది దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పించిన సంగతి. కానీ నేటికి కూడా చాలామంది ఆ తప్పుడు బోధలోనే ఉండిపోయారు, అసలైన బోధలోనికి రాలేకపోతున్నారు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. వారు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకుంటున్నారు. ఇప్పుడు పాఠం అంతటికి కూడా నాడి లాంటి సంగతిని మీకు చెబుతాను. మెయిన్ పాయింట్ అందరూ అలర్ట్గా వినాలి. పాఠం అంతటికి కూడా జన్మపాపము మనిషికున్నదా అనేటువంటి పాఠం అంతటిలో కీలకమైనటువంటి అంశమును చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. అదేమిటంటే, పాపము మనిషి రక్తంలో ఉంటుందా లేక మనిషి హృదయంలో నుండి బయలుదేరుతుందా? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలిగారంటే పాఠం మీకు అర్థమైనట్టే, జవాబు మీకు వచ్చేసినట్టే. మరలా అడుగుతున్నాను, వినండి.
పాపము మనిషి రక్తంలో ఉంటుందా, పాపము మనిషి హృదయంలో నుండి బయలుదేరుతుందా? పాపము మనిషి రక్తంలో ఉంటుందండి అన్నారనుకోండి, రాంగ్. యు ఆర్ రాంగ్. ఈరోజు జన్మ పాపము ఉన్నది అని చెప్పుకుంటున్న వారందరూ కూడా ఏమంటున్నారంటే పాపము రక్తములో ఉంటుంది అని అనుకుంటున్నారు. పాపము రక్తంలో ఉంటుంది అనుకుంటున్నారు. అందుచేతనే తల్లి నుంచి తండ్రి నుంచి రక్తము ద్వారా పాపం వచ్చేస్తుంది అని అంటున్నారు. తల్లి గర్భంలోనే రక్తం ద్వారా పాపం వచ్చేస్తుందని అంటున్నారు. ఇంతకీ పాపము రక్తంలో ఉంటుందా, పాపము మనిషి మెదడులో, మనిషి హృదయంలో, మనిషి ఆలోచనలో ఉంటుందా? అందుకే ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథపు మూలాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి ప్రతి మాటలో కూడా విశేషమైనటువంటి జ్ఞానం ఉంది. ఆయనే చెప్పారు ఈ సంగతిని. ఏ సంగతిని? మనిషి రక్తంలో పాపం ఉంటుందా, మనిషి ఆలోచనలో పాపం ఉంటుందా అనేటువంటి విషయానికి జవాబును ఎవరు చెప్పారనుకుంటున్నారు? మన సమాధానకర్తే చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మనిషి యొక్క రక్తములో పాపం ఉంటుందా, మనిషి యొక్క ఆలోచనలో పాపం ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానము యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మీరు చెప్పాలి. ఆ సందర్భం దగ్గరకు ఇప్పుడు మనం వెళదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వాక్యం నుండి. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునది ఏ మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఏది అపవిత్రపరుస్తుందో మనిషిని? మనిషిని పాపాత్మునిగా చేసేదేంటి? నోట పడేదా, నోట నుండి వచ్చేదా? నోట పడేది ఒక ఆహార పదార్థం, అవునా? నోట పడేది, నోటిలోనికి వెళ్ళేది, కడుపులోనికి వెళ్ళేది ఏమిటది? ఆహార పదార్థం, లేకపోతే ఒక పానీయం. ఇదేమైనా మనిషిని అపవిత్రం చేస్తుందా? లేదు. నోట పడునది మనిషిని అపవిత్రపరచదు అంటే నోట పడే పదార్థం కానీ, నోట పడే పానీయము కానీ మన నోటి ద్వారా లోపలికి వెళ్ళి రక్తంలో కలిసిపోతుంది. రక్తములో పాపము ఉండదు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మరి ఇంతకీ మనిషి ఎలా అపవిత్రపరచబడుతున్నాడు? మనిషికి పాపం ఎలా వస్తుంది? నోట నుండి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తోంది. ఇంతకీ నోట నుండి బయటకు వచ్చేది రక్తంలో నుండి వస్తుందా? కాదు, మెదడులో నుండి వస్తుంది, ఆలోచనలో నుండి వస్తుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, మనిషి యొక్క రక్తములో పాపం ఉంటుందా, మనిషి యొక్క ఆలోచనలో పాపం ఉంటుందా? మనిషి యొక్క ఆలోచనలోనే పాపం ఉంటుంది, మనిషి యొక్క హృదయంలో పాపం ఉంటుంది. రక్తములో పాపము లేనప్పుడు తల్లిదండ్రులు పాపాన్ని ఎలా ఇస్తారయ్యా? బుద్ధి లేదా ఆ మాట అనడానికి? ఇష్టం వచ్చినట్టు అడ్డంగా దొరికిపోతున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు, మనుష్యులను తప్పుడు త్రోవలో నడిపిస్తున్నారు. దేవుని సత్యము ఎంత చక్కగా బోధింపబడినప్పుడు ఎందుకు ఆ తప్పుడు విధానాలు? ఎందుకు? మారండి, మార్చుకోండి, విధానాన్ని మార్చుకోండి, బోధను మార్చుకోండి. మనిషి నోట పడునది, రక్తములో కలిసేది మీకు అపవిత్రతను ఆపాదించదు. మనిషి నోట నుండి బయటపడేది ఉంది చూసారా, అది మనిషిని అపవిత్రపరుస్తుంది. ఎలా అపవిత్రపరుస్తుందో ఇప్పుడు మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులను ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం నుండి. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా, నోట పడేది మనిషిని అపవిత్రపరచకపోవడం ఏంటి, నోట నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరచడం ఏంటి? ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని పేతురు ప్రభువుని అడుగుతున్నాడు. ఆయన తెలియజేస్తున్నారు చూడండి. ఆయన, మీరును ఎంతవరకు అవివేకులై ఉన్నారా? మీకు తెలియదా ఈ విషయం? మీరును ఎంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును. నోటులో పడేదంతా కూడా, ఒక యాపిల్ తిన్నారు, లేకపోతే ఒక కాయగూర తిన్నారు, లేకపోతే ఒక ఫలం తిన్నారు,
ఒక పానీయం త్రాగారు, నోట పడునది మిమ్మును అపవిత్రపరచదు, కడుపులోకి వెళ్తుంది, తర్వాత బహిర్భూమిలో విడువబడుతుంది. అది మీకు శక్తిని ఇస్తుంది, అంతే. అంతే తప్ప మీకు పాపాన్నివ్వదు. మీ రక్తములో దూరిపోయి పాపాన్నివ్వదు. పాపం అనేది రక్తంలో ఉండదు. పాపం అనేది రక్తంలో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది చూడండి, నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అపవాది అయినవాడు ఎంత సులువుగా వీరిని అందరినీ బోల్తా కొట్టించేశాడు చూడండి. వీరందరూ ఇలా అబద్ధ బోధకులుగా మారిపోవడానికి కారణం ఏంటి? అపవాది అయినవాడు వీరిని ఈజీగా బోల్తా కొట్టించేశాడు. ఆదాము నుండి మనందరికీ పాపం వచ్చేసిందని నమ్మండి, అప్పుడు దేవుడే మనలను పాపాత్ములుగా పుట్టించాడని చెప్పండి, మన రక్తంలో పాపం ఉందని చెప్పండి, హృదయం మాత్రం పవిత్రమైందని చెప్పండి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయండి, హృదయంలో నుండి ఆ చెత్తనంతటిని బయటకు వదిలేయండి, పాపాత్ములుగా తిరగండి అని అపవాది అయిన వాడు వీరందరిని ఇలా మార్చేశాడు. కానీ ప్రభువారు తెలియజేస్తున్నారు చూడండి, నోట నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఒక మనిషి పాపాత్ముడు అవ్వాలంటే హృదయం చెడిపోయింది, రక్తం కాదు. హృదయం చెడిపోతే మనిషి పాపాత్ముడు అవుతాడు. హృదయం ఎప్పుడు చెడిపోద్ది? తల్లి గర్భంలో చెడిపోద్దా? కాదు, లోకంలోనికి వచ్చిన తర్వాత చెడిపోద్ది. లోకంలోనికి వచ్చిన తర్వాత చెడిపోతుంది. తర్వాత దురాలోచనలు ఏవే వస్తాయి చూడండి, హృదయంలో నుండి, రక్తంలో నుండి కాదు, హృదయంలో నుండి ఏమో వస్తాయి చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి ఏ వచ్చును. ఈ చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పాపపు క్రియలన్నీ మనుషులు ఎలా చేస్తున్నారు? హృదయంలో నుండి వస్తున్నాయి ఇవన్నీ. ఆ తర్వాత మనుషులు వాటిని అనుసరిస్తున్నారు, వాటిని చేస్తున్నారు. తర్వాత ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. అక్కడి నుంచి ప్రారంభమైంది ఇది. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మీరు అపవిత్రులైపోతారని శాస్త్రులు, పరిచయులు గొనిగేసుకుంటున్నారు, సనిగేసుకుంటున్నారు. అసలు మనిషి ఎలా అపవిత్రుడవుతాడనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఇక్కడ తెలియజేశారు. అసలు పాపం ఎక్కడుంటుంది? రక్తంలో కాదు, హృదయంలో. ఆ విషయాన్ని గ్రహించక జన్మపాపం ఉన్నదని చాలామంది అబద్ధికులు అనుకుంటున్నారు. లేదు, జన్మపాపం లేదు. పుట్టుకతో మనిషి పాపాత్ముడు కాదు. వచ్చిన తరువాత మనిషి పుట్టి బ్రతుకుచున్నప్పుడు హృదయం చెడిపోతుంది, తర్వాత పాపం చేస్తున్నాడు, పాపాత్ముడుగా కనిపిస్తున్నాడు. ఆ హృదయాన్ని మార్చుకుంటే మరలా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అంగీకరిస్తున్నాడు. మార్కు సువార్తలో కూడా ఈ సందర్భం రాయబడింది. మరొక్కసారి మరలా ఈ సందర్భాన్ని ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వాక్యం నుండి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వాక్యం నుండి. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఎంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపల నుండి లోపలికి పోవునది, మనుషుని లోపలికి పోవునది మనుషుని అపవిత్రపరచదు. మనిషిలో నుండి బయటకు వస్తుంది చూసారా, అది మనిషిని అపవిత్రం చేస్తుంది. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. భోజన పదార్థాలు ఇవన్నీ కూడా హృదయంలో ప్రవేశించవు, కడుపులో ప్రవేశిస్తాయి, రక్తంలో ప్రవేశిస్తాయి, నీకు శక్తినిస్తాయి, నువ్వు బ్రతకడానికి శక్తినిస్తాయి. ఆ వేస్ట్ అంతా కూడా బహిర్భూమిలో విడువబడుతుంది. ఈ మాత్రం తెలీదా అని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత అవివేకులా అని అడుగుతున్నారు. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. నోట పడునది మంచిదే, నోట పడునది నిన్నేమి అపవిత్రపరచదు. అయితే మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. అది డేంజర్. మనుషుని లోపల నుండి బయటకు వస్తున్నాయి చూసారా, హృదయంలో నుండి బయటకు వస్తున్నాయి చూసారా. ఒక నరహత్య చేశాడంటే హృదయంలో నుండి వచ్చింది, అది దానిని అనుకరించాడు. ఒక దొంగతనం చేశాడంటే హృదయంలో పుట్టింది దొంగతనం చేయాలనే ఆలోచన, దానిని అనుసరించాడు, పాపాత్ముడు అయిపోయాడు. హృదయము ఘోరమైన వ్యాధి కలిది. హృదయం ఎలాంటిది? మంచిదా? పవిత్రంగా ఉందా? ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలవాడు ఎవడు
అని ఇర్మియా గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు ఇక్కడ, లోపలి నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. నానా చెత్త అంతా కూడా హృదయంలో ఉంచుకొని రక్తంలో పాపం ఉన్నదంటావేటయ్యా? నానా చెత్త అంతా హృదయంలో ఉంచుకొని తల్లిదండ్రులు రక్తము ద్వారా పాపాన్ని ఇచ్చేశారంటావేంటయ్యా? నానా చెత్తనంతటిని హృదయంలో నుండి లోకంలోనికి నువ్వు వదులుతూ ఆదాము దగ్గర నుండి నాకు పాపం వచ్చేసింది అంటావేంటయ్యా? బుద్ధి లేదా? బుద్ధి లేదా? ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ హృదయంలో నుండి వస్తుంది అసలైనటువంటి చెత్త అంతా, అసలైన పాపం అంతా నీ హృదయంలో నుండి వస్తుంది. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఆయన బోధ ఏనాడైనా విన్నావా? ఆయన బోధ ఏనాడైనా విన్నావా? గుడ్డెద్దులాగా చేలో పడిపోవడం తప్ప. గుడ్డెద్దు చేలో పడినట్టు ఈ మానవ సమాజంలో క్రూర మృగాలు తిరుగుతున్నారండి వీరందరూ కూడాను. బైబిలే పట్టుకుంటారు, క్రూర మృగాలు వారు. దోచుకోవడమే, మనుషులను దోచుకోవడమే వారి పని. సంఘాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారు. మనుషులను పీల్చుకు తింటున్నారు, రక్త పిశాచుల్లాగా మనుషులను పీల్చుకు తింటున్నారు. ఈడ్చి తన్నితే పైసా వాక్యం వారి దగ్గర లేదు. బుద్ధి లేదు వారికి, జ్ఞానం లేదు వారికి. మరలా రోషం వచ్చేస్తుంది, అబద్ధికులకు రోషం వచ్చేస్తుంది ఈ మాటలు చెబుతుంటేనే. మనిషికి జన్మపాపం ఉందండి, ఉందండి. ఏముంది? ఎక్కడుంది? మనిషి హృదయంలో ఉంది పాపం. అలాగని మనుషులందరూ కూడా హృదయంలో నుండి బయటకు వస్తున్నటువంటి పాపమును అనుసరిస్తున్నారు కనుక పాపాత్ములు అయిపోతున్నారని నేను చెబుతున్నాను. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. కనుక విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి, విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తప్పుడు త్రోవలోనికి వెళ్ళకూడదు. యేసుక్రీస్తు ప్రభువు మాటల మీద ఆధారపడండి. ఆయన తెలియజేశారు, హృదయములో నుండి బయటకు వెళ్ళేవే మనిషిని అపవిత్రపరుస్తాయి, కానీ మనిషి లోపల పడేది, కడుపులో పడేది, రక్తంలో కలిసేది మనిషిని అపవిత్రపరచదు, మనిషిని అపవిత్రం చేయదు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వాక్యం నుండి చూడండి. మనిషి పుట్టుకతో పాపాత్ముడా? మనిషి తల్లిదండ్రుల యొక్క పాపమును తెచ్చుకుంటాడా? ఈ విషయాన్ని మరో సందర్భం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తున్నారు. మనిషికి పుట్టుకతో పాపం రాదు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుషుడు కనబడను. పుట్టుకతో గుడ్డివాడు, కానీ పుట్టుకతో పాపాత్ముడు కాదు. కానీ చుట్టూ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ ఏమనుకుంటున్నారు? అబద్ధికులు వారందరూ ఏమనుకుంటున్నారు? తప్పుడు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు. నువ్వు పుట్టుకతో గుడ్డివాడు కనుక పుట్టుకతో పాపాత్ముడు అంటున్నారు. నో, అతడు పుట్టుకతో గుడ్డివాడు కానీ పుట్టుకతో పాపాత్ముడు కాదు. చూడండి, ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? వీని కన్నవారా అని ఆయనను అడుగగా శిష్యులకు కూడా తెలియదు, అడుగుతున్నారు, అడిగి నేర్చుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? అవును, వీడి యొక్క తల్లిదండ్రులు బహుఘోర పాపాత్ములు కనుక వీడు ఇలా గుడ్డివాడుగా పుట్టాడు, పుట్టుకతోని గుడ్డివాడని ఏమని చెప్పారా? చూడండి, యేసు వీడైనను వీడు చేయలేదు. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు కారణం కాదు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వారి పాపమో వీడి పాపమో కారణము కాదు. గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. నేను వచ్చి వీడిని స్వస్థపరుస్తాను, వీడు మార్పు నొందుతాడు, అనేకులకు ప్రభువును గురించిన సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తెలియజేశారు. కానీ నాటి శాస్త్రులు, నాటి అబద్ధ బోధకులు, నాటి ధర్మశాస్త్రోపదేశకులు నమ్మారా? నమ్మలేదు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వాక్యం నుండి మీరు చూడండి. ఆ గుడ్డివాడు స్వస్థత నొందాడు, కానీ వీరు నమ్మటం లేదు. అబద్ధ బోధకులు నమ్మటం లేదు. జన్మపాపం ఉందంటున్నారు.
చూడండి, ఆ సందర్భాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వాక్యం నుండి, అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాని కన్నులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. ఒప్పుకుంటున్నాడు, పుట్టుగ్రుడ్డివాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నా కన్నులు తెరిచాడు ఆయన, దేవుడు ఆయన మనవిని ఆలకించాడంట, ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. మరి చుట్టూ ఉన్నవారు, అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు అంటున్నారు. చూడండి, అంటే వీరికి సబ్జెక్ట్ తెలుసా? తెలియదు. అబద్ధికులు వారు ఏమంటున్నారంటే, ఆ వ్యక్తిని చూచి, స్వస్థత నొందినటువంటి ఆ వ్యక్తిని చూచి ఏమంటున్నారంటే, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసరి. ఈరోజు నన్ను కూడా అలాగే వెలేస్తారు. నో డౌట్. నీవు పాపాత్మునిగా పుట్టినవాడవు, నీవు ఆదాము దగ్గర నుండి పాపాన్ని కొంచెం అలా కొన్ని తరాల తర్వాత తెచ్చుకున్నవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని ఈరోజు కూడా జన్మపాపం ఉందని తప్పుడు బోధ చేసేటువంటి వారు నన్ను కూడా అంటారు. చూసారా, వారికి ఇక వాక్యం అర్థం కాదు. కొంతమందికి ఎంత చెప్పినా సరే ఇక వాక్యం లోపలికి వెళ్ళదు. కానీ మీరైనా మారాలి, మీరైనా సత్యమందు నిలవాలి, మీరైనా యేసుక్రీస్తు ప్రభువును నమ్మాలి. ఆయన నమ్మడం అంటే నేను ప్రభువును విశ్వసిస్తున్నానని కేవలం ఒక మాట చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఆయన యొక్క బోధను నమ్మాలి, ఆయన చెప్పిన సంగతుల మీద ఆధారపడాలి, వాటిని అనుసరించాలి. అప్పుడు ఆయన నమ్మడం మన జీవితంలో కనిపిస్తుంది. కనుక ప్రియులారా, ఏ మనిషి అయినా సరే పుట్టుకతో యథార్థవంతుడే. వాడి ఆలోచనలు, వాడి హృదయం చెడిపోతుంది. ఈ లోకములో ఉన్న పాపముతో వాడి యొక్క హృదయం చెడిపోతుంది. దానిని బట్టి అతడు పాపాత్ముడవుతున్నాడు. ఆ హృదయాన్ని అనుసరిస్తున్నాడు కనుక పాపాత్ముడవుతున్నాడు. హృదయ పరివర్తన జరిగితే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో మీకు చక్కగా వివరించాను. ఏ మనిషి కూడా పుట్టుకతో పాపాత్ముడు కాదని మీరు తెలుసుకున్నారు. అయితే కొంతమంది అబద్ధికులు, అబద్ధ బోధకులు జన్మపాపం ఉందని చెప్పేటువంటి వారు మీ దగ్గరకు వచ్చి కొన్ని వాక్య భాగాలను మీ ముందు ఉంచుతారు. మరి వీటికి సమాధానం ఏంటని అడుగుతారు. మీరు చెప్పినటువంటి వాటిని అన్నింటిని సైలెంట్గా వింటారు, వాటికి ఏం జవాబు చెప్పరు. అయితే సరే, మేము కొన్ని వాక్య భాగాలను మీ ముందు ఉంచుతాం, వాటికి సమాధానం చెప్పండి అంటారు. మరి వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా. హేతువు అడిగే ప్రతి ఒక్కరికి కూడా మనము చక్కగా దేవుని సమాధానాన్ని ఇవ్వాలి. మన మనస్సాక్షికి కూడా మరి మనం సమాధానం చెప్పుకోవాలి కదా. మరి ఏ వాక్య భాగాలు ఉన్నాయి? కలవరపరిచే వాక్య భాగాలు, అర్థం కాని వాక్య భాగాలు, అపార్థమయ్యేటువంటి వాక్య భాగాలు ఏమున్నాయి? వాటిని మనం చూద్దాం. వాటికి సరైన సమాధానాన్ని మనం తెలుసుకుందాం. వారికి చక్కని జవాబును చెప్పడానికి సిద్ధమైపోతాం. మొట్టమొదట నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది ఒక చిన్న సందేహాన్ని మనకిస్తుంది. అదేంటంటే, తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుందని దేవుడు ఇక్కడ చెప్పాడేంటి? ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయనను ద్వేషించే వారి విషయంలో తండ్రుల దోషమును కుమారుల మీదకి 3-4 తరాల వరకు రప్పిస్తానన్నాడేంటి అని మనకి ఇక్కడ సందేహం వస్తుంది. ఈ సందేహానికి సమాధానం ఏంటంటే, తండ్రులను అనుసరించే కుమారులు ఉన్నప్పుడు అని అర్థం. ఏమంటే, ఒక తండ్రి దుర్మార్గుడు, ఆ తండ్రి దుర్మార్గత ఆ తండ్రికే వస్తుంది. ఆ తండ్రిలాగే కుమారుడు కూడా దుర్మార్గుడు అనుకోండి, మరి కుమారుని యొక్క దుర్మార్గత కుమారునికి వస్తుంది కదా. ఆ విధానంలో ఈరోజు చాలామంది చూడండి, తండ్రులను ఫాలో అయిపోతుంటారు. మనం సత్యం చెప్పినా సరే, మా తాతగారు, మా తండ్రి గారు ఈ విధానంలోనే ఉన్నారు కనుకంటే మేము కూడా ఈ విధానంలోనే గుడ్డోళ్ళకి వెళ్ళిపోతామండి అంటారు. ఇంక వారికి ఏం చెబుతాం? ఏమంటే, వారు ఒక సూత్రానికి, ఒక సిద్ధాంతానికి వారు ఇక అలవాటు పడిపోయారు.
ఏమండి మా తాత ముత్తాతల నుంచి మరి ఇలాగే చేస్తున్నారండి, మేము కూడా ఇలాగే చేస్తామండి అంటారు. మీ తాత ముత్తాతలు అందరూ తప్పుడు కార్యక్రమాలు చేస్తే నువ్వు కూడా తప్పుడు కార్యక్రమాలు చేయాలని రూల్ ఏముంది? నీ తాత ముత్తాతలు దొంగ నోట్లు ముద్రించారు, నువ్వు కూడా అలాగ ముద్రిస్తావు, అది ప్రొఫెషనా నీకు? నీ తాత ముత్తాతలు దొంగసారా కాశారు, నువ్వు కూడా దొంగసారా కాసేస్తావు వెళ్ళి? నీ తాత ముత్తాతలు దేశద్రోహులు, నువ్వు కూడా దేశద్రోహి అయిపోతావా? చితక్కొట్టేస్తారు. మా తాత ముత్తాతలు మరి దేశద్రోహులండి, నేను కూడా దేశద్రోహిని అయిపోతానండి బ్రదర్ అంటే కుదరదు, అలా కుదరదు. నీ తాత ముత్తాతలు ఎలా ఉన్నారనేది అనవసరం ఇక్కడ, నువ్వు సత్యాన్ని గ్రహించు అంటున్నాడు దేవుడు. లేదు నా తాత ముత్తాతలు ఎలా ఉన్నారు, నేను కూడా అలాగే వెళ్ళిపోతాను బ్రదర్ అంటే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆ దోషాన్ని రప్పిస్తానంటున్నాడు. నీ తండ్రిలాగే నువ్వు ప్రవర్తిస్తే నీ తండ్రికి ఏ శిక్ష నీకు అదే శిక్ష అంటున్నాడు దేవుడు. అది ఈ మాటల పరమార్థం. అంతే తప్ప తండ్రుల దోషాన్ని అలాగే అట్టిపెట్టి కుమారులు మంచివారైనప్పటికీ దేవుడు నీ తండ్రి మంచోడు కాదు కనుక ఇదిగో నీకు ఆ దోష ఫలితాన్ని ఇస్తానని ఏమి చెప్పలేదా ఇక్కడ? అలా అనుకుంటే 3-4 తరాల వరకైనా ఎందుకంటాడు ఆయన? 3-4 తరాల వరకైనా ఎందుకన్నాడు ఆయన? ఎందుకంటాడు అలాగా? మీరు ఆలోచన చేయండి. ఒకవేళ తండ్రుల యొక్క దోషం కుమారుల మీదకి వస్తుంది అనుకుందాం. ఉదాహరణకు అహాబు అనేటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి రాజు ఉన్నాడు. అహాబు తదనంతరం వారి యొక్క సంతానం అంతటికి కూడా ఇక చివరి వరకు కూడా దేవుడు దోష శిక్షణ ఇవ్వాలి, మారినా మారకపోయినా. అలా ఇస్తాడా? ఇవ్వడు. మరి ఇక్కడ 3-4 తరముల వరకు ఎందుకు రాయించాడంటే చాలామంది ఎవరిని ఫాలో అవుతారు, ఎంతమందిని ఫాలో అవ్వగలరు? వారి యొక్క వంశంలో ఒక 3-4 తరాల వరకు ఫాలో అవ్వగలరు. మా తాతగారండి అలా ఫాలో అయ్యారండి, మా తండ్రి గారండి అలా ఫాలో అయ్యారండి అంటే 3-4 తరాలు చూస్తున్నాడు అనమాట. అంతకుముందు ఎలా ఉన్నారు వీడికి తెలియదు, వాళ్ళ ఫోటోలే తెలియదు, వాళ్ళ పేర్లే తెలియదు. తాత ముత్తాతలు ఏమంటే మీ తాత ముత్తాతల పేర్లు చెప్పమంటే ఎంతమంది పేర్లు చెప్తారు మీరు? మీ తాత ముత్తాతల పేర్లు అని చెప్పండి అంటే ఎంతమంది పేర్లు చెప్తారు మీరు? ఒక 3-4 చెప్తారు, లేకపోతే 10-15 చెప్తారా? చెప్పలేరు. వారు ఎలా ఉన్నారో కూడా మీకు తెలియదు, ఆ తరాలన్నీ మీకు తెలియదు. వారు ఏ దౌర్భాగ్యపు కార్యక్రమాలు చేశారో మీకు తెలియదు, వారు ఏ నీతి క్రియలు చేశారో కూడా మీకు తెలియదు. రెండూ తెలియదు, వారు ఎవరో తెలియదు. కానీ ఎంతవరకు గుర్తుంటుంది? 3-4 తరాలు. అందుకే దేవుడు ఇక్కడ అలా అన్నాడు. 3-4 తరాల తాతలు తండ్రులను చూచి మీరు వాటిని ఫాలో అయితే వారు ఎలా దోషము చేశారో, వారు ఎలా దోష శిక్షను భరించారో మీరు కూడా అలా భరించాల్సి వస్తుందని దేవుడు ఇక్కడ చెప్పాడు. అది దేవుని మాటలలోని పరమార్థం. అలాగే నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వాక్యం నుండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. కనుక ఈ వాక్య భాగాలను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఎవరైతే తండ్రులను తాతలను ఫాలో అయిపోతున్నారో అట్టి వారికి ఆ దోష శిక్షే వస్తుందని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. వారిని విడిచిపెట్టను అన్నాడు దేవుడు. కనుక ఈ వాక్య భాగాలను చూపిస్తే మీరు చెప్పవలసినటువంటి సమాధానం ఇదే. అలాగే మరో వాక్య భాగాన్ని చూపిస్తారు. అదేంటి? కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. వారికి ఆయువు పట్టులంటే రెఫరెన్స్ ఇది. కనుక ఈ రెఫరెన్స్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వారి ఆయువు పట్టుని మీరు జాగ్రత్తగా తీసేయచ్చు, లాగేయచ్చు. మొత్తానికి వారి యొక్క గాలి అంతటిని తీసేయచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఎన్నో వివరణలు ఉన్నా కానీ ఒక చిన్న మాట వారి సిద్ధాంతాన్ని బలపరిచేదిగా కనిపించినప్పుడు దాన్ని పట్టుకుని వేలాడతారు. ఇంతకీ అది కూడా దేవుడు చక్కగా మనం అర్థం చేసుకుంటామని రాయించాడు, కానీ వారు అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఇచ్చేటువంటి వాక్యభాగం కింద అది కనిపిస్తుంది అనమాట. ఇంతకీ ఆ వాక్యభాగం ఏమిటనగానే, అసలు సందర్భం ఏమిటనగానే, దావీదు గారు బత్షెబతో తప్పు చేసి అలాగే బత్షెబ యొక్క భర్త అయినటువంటి ఊరియాను చంపించి పాపములో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ పాపమును తెలుసుకుని కుమిలిపోతూ రాసినటువంటి కీర్తన ఇది. చూద్దాం. 51వ కీర్తన 5వ వాక్యం. 51వ కీర్తన 5వ వాక్యం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. దావీదు గారు ఏమంటున్నారు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అంటున్నారు.
అవునండి, నిజమే కదా, మరి పుట్టుకతోనే పాపం వచ్చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కదా అని మీరు అంటారా? అయితే మీరు కూడా పొరపాటు పడ్డారు. ఏ విధంగా పొరపాటు పడుతున్నారు? తల్లి గర్భములో పాపము లేదు. తల్లి గర్భములో దావీదు గారు ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి లోకములో పాపం ఉంది. అది దావీదు గారి యొక్క ఉద్దేశ్యం. నేను పాపములో పుట్టినవాడను, నేను ఏదెను తోటలో పుట్టలేదు తండ్రి. నేను ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఎలాగైతే ఒకప్పుడు నీవు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఉన్నారో అలా నేను అంత పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో పుట్టలేదు. చుట్టూ పాపమే. అటువంటి పాపపు లోకంలో నేను పుట్టాను. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే అనగా ఈ లోకములో పాపం ఉన్నప్పుడే, అటువంటి పరిస్థితులలోనే, అటువంటి వాతావరణంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చుట్టూ పాపం ఉన్నప్పుడే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కనుక నాయన, నేను పవిత్రుడనుగా పుట్టినప్పటికీ చుట్టూ పాపం ఉంది. ఆ పాపము నా హృదయంలోనికి వెళ్ళిపోయింది. ఆ హృదయంలో ఉన్న పాపము నా చేత పాపమును చేయించి నీ ముందు నన్ను దోషిగా నిలబెట్టింది అని దావీదు గారు ఇక్కడ కుమిలిపోతున్నారు. అది ఈ వాక్య భాగం యొక్క అర్థం. కానీ వారేమనుకుంటున్నారు? గర్భంలో పాపం ఉందనుకుంటున్నారు. బయట ఎక్కడ పాపం లేదు, గర్భంలో పాపం ఉందనుకుంటున్నారు. తప్పది. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, మన దేవుడు ఇచ్చే బహుమానం అది. కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. యెహోవా స్వాస్థ్యం కదా, యెహోవా యొక్క ఆస్తి కదా అది. కుమారులు అనగానేని, గర్భఫలం అనగానేని. కనుక తప్పుడు బోధలోనికి వెళ్ళకండి. చుట్టూ లోకములో పాపం ఉన్నది. చుట్టూ లోకంలో పాపం ఉన్నప్పుడు నేను పుట్టాను. తల్లి గర్భంలో నేను పడినది చుట్టూ లోకంలో పాపం ఉన్నప్పుడే అని దావీదు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా ఈ అబద్ధికులకు అర్థం కానటువంటి మరొక వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వాక్యం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ వాక్య భాగం కూడా కొందరికి అర్థం కాలేదు. ఏమంటున్నారు? ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించాయి, తద్వారా అందరికీ పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది అంటున్నారు. అవును, ఆదాము ద్వారా పాపము, మరణము ప్రవేశించాయి, వాటిని కొనసాగిస్తున్నారు తర్వాత వచ్చినటువంటి వారందరూ. వాటిని కొనసాగించుకుంటున్నారు. అందుచేతనే ఇక్కడ చక్కగా వ్రాయబడింది. మీరు ఆలోచించాలి, ఆ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి, స్కిప్ చేయకూడదు, ఆ మాటలను స్కిప్ చేయకూడదు. చూడండి, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా, అంటే ఆదాము ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపముతో పుట్టినందున అనలేదు, పాపము చేసినందున. హృదయంలోకి పాపం వెళ్ళిపోయింది, ఆ పాపం చేస్తున్నారు. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కనుక మనుషులు పాపముతో పుట్టినందున పాపాత్ములైపోయారా? కాదు, మనుషులందరూ పాపము చేసినందున పాపాత్ములైపోయారు. పాపం చేస్తున్నారు. పాపం చేస్తేనే పాపాత్ముడు అవుతాడు తప్ప పాపముతో పుట్టడు. యథార్థవంతునిగా పుడుతున్నాడు, నరుడు యథార్థవంతునిగా పుడుతున్నాడు. దిస్ ఈజ్ రైట్. మీకు అర్థమవుతుందా? కనుక ఈ వాక్య భాగాలను మీకు చూపిస్తున్నప్పుడు మీరు చక్కగా ఈ విశ్లేషణను మీరు వారికి ఇవ్వగలగాలి, ఈ వివరణను మీరు వారికి ఇవ్వగలగాలి. అలాగే యోబు గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి. యోబు గ్రంథంలో వారికి అర్థం కానటువంటి కొన్ని మాటలు ఉంటాయి. వాటిని కూడా మీకు పరిచయం చేస్తాను. మొదట యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. ఈ మాటలను యోబు గారే పలికారు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యం ఏమనుంది ఇక్కడ? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఇక్కడ ఏమంటున్నారు యోబు గారు? అసలు యోబు గారు ఉన్న పరిస్థితి ఏంటి? యోబు గారు సమస్తాన్ని కోల్పోయారు. యోబు గారిని దేవుడు పూర్తిగా మొత్తడానికి అవకాశం ఇచ్చేశాడు. సాతాను పూర్తిగా యోబును మొత్తేశాడు. ఇప్పుడు యోబు చాలా బాధను అనుభవిస్తూ ఏమంటున్నాడు? తాను పాపాత్ముడనని ఒప్పుకుంటున్నాడు.
యోబు తాను పాపాత్ముడను ఒప్పుకుంటూ ఏమంటున్నాడు చూడండి, పాప సహితునిలో నుండి, అంటే నా తల్లిదండ్రులు పాపము చేసిన వారే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే ఆయన భావం ఏంటి? పుట్టుకతో నేను పాపినా కాదా అనేది కాదు, నేను పుట్టిన తరువాత పాపము చేయకుండా ఉన్నానా లేదా అనేది. నా తల్లిదండ్రులు పాపము చేశారు, పాపం చేసిన తరువాత, పాపులుగా ఉన్న తరువాతే నేను పుట్టాను. పాప సహితునిలో నుండి అంటే నా తల్లిదండ్రులు పాపము చేసిన తర్వాత, నా తల్లిదండ్రులు పాపములో ఉన్నారు. చిన్ననాటి నుండి వారు అబద్ధాలు, తర్వాత దొంగతనాలు, తర్వాత ఏవేవో ఆజ్ఞాతి క్రమములు చేసేశారు. చాలా వరకు వారు పాపములో ఉన్నారు. అయితే వారు పాపము చేసిన తరువాత వారికి వివాహమైంది, తల్లిదండ్రులకు వివాహమైంది, వారు నన్ను కన్నారు, దేవుడు నన్ను గర్భఫలంగా ఇచ్చాడు, యథార్థవంతునిగా నన్ను పుట్టించాడు. కానీ నేను పాపరహితునిగా ఉన్నానా? నేను పాపరహితునిగా జీవించానా? లేదు, నేను కూడా ఏదో ఒక దశలో పాపము చేశాను అని యోబు గారు ఇక్కడ ఒప్పుకుంటున్నారు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే, పుట్టిన తర్వాత పాపం చేయకుండా నేను ఉంటే ఎంత మేలని అతడు అంటున్నాడని అర్థం. ఆ తర్వాత కూడా అలాగున ఎవడునూ పుట్టనేరడు, అలా బ్రతికినవాడు ఎవడూ లేడు, అలా బ్రతికినవాడు ఎవడూ పుట్టలేదు అని అర్థం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టి బ్రతికినవాడుగా ఎవడూ లేడు. పుట్టడంతో అయితే అందరూ పవిత్రులే, దాని గురించి ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ పుట్టిన తరువాత పాపములో మనం ఉండకుండా, పాపము చేయకుండా నిలదొక్కుకోగలుగుతున్నామా? ఎవరు ఉండలేకపోతున్నాం. ఏదో ఒక దశలో ఏదో ఒక పాపమును మనం చేస్తున్నాం. కనుక పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టడం లేదు, అలాగూ ఎవడో పుట్టనేరడని యోబు గారు ఇక్కడ తెలియజేశారు. అది అక్కడ ఆయన మాటల్లో భావం. పుట్టిన తర్వాత ఏ పాపము చేయకుండా ఉండటం అనేది అక్కడ ఆయన యొక్క ప్రశ్న. అలాగే యోబు గ్రంథంలో షూహీయుడైనటువంటి బెల్దదు ఏమంటున్నాడు చూద్దాం. షూహీయుడైనటువంటి బెల్దదు, ఈ వాక్య భాగాలన్నీ కూడా వారి తప్పుడు బోధకు వీరు తీసుకుంటున్నారు. దానిని బట్టి వారు ఈ వాక్య భాగాలను మీ ముందు ఉంచితే మీరు చెప్పవలసిన సమాధానాన్ని మీకు నేను వివరిస్తున్నాను. చూడండి, షూహీయుడైనటువంటి బెల్దదు ఏమంటున్నాడు? యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. యోబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వాక్యం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఇక్కడ ఏమంటున్నారు? బెల్దదు ఏమంటున్నాడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అంటే పుట్టిన తరువాత నీతిమంతుడిగా జీవించగలుగుతున్నాడా? స్త్రీకి పుట్టినవాడు అంటే మనుషులుగా పుట్టినవారు ఆయన దృష్టికి అంటే దేవుని దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అంటే పాపము చేస్తున్నారు, పాపాత్ములుగా కనిపిస్తున్నారని ఆయన యొక్క భావం. అంతే తప్ప పుట్టుకతో పాపాత్ములు వస్తున్నారని కాదు, దేవుడు పాపాత్ములను పుట్టిస్తున్నాడని కాదు. అలాగే తేమానీయుడైనటువంటి ఎలీఫజ్ ఏమంటున్నాడు చూద్దాం. ఆయన మాటలను కూడా తీసుకుంటున్నారు వీరి అబద్ధ బోధలకు సరిపోయేవిగా ఉన్నాయి అనుకుంటూ అపార్థం చేసుకుంటున్నారు ఈ వాక్య భాగాలను. చూడండి, యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వాక్యం. యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వాక్యం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు. ఇది కూడా అదే భావం. పుట్టిన తరువాత పాపము లేకుండా జీవించడం ఎవరికి సాధ్యం? పుట్టిన తరువాత ఎవరు శుద్ధులవుతున్నారు? స్త్రీకి పుట్టిన వారు ఎవరు శుద్ధులవుతున్నారు, ఎవరు నిర్దోషులు అవుతున్నారు అని ఇక్కడ ఎలీఫజు ప్రశ్నిస్తున్నాడు. అలాగే యోబు గ్రంథము 21వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు చూస్తే సరిగ్గా సమాధానాన్ని ఇప్పుడు యోబు గారు ఇచ్చేస్తున్నారు. అపార్థం చేసుకునేటువంటి వారందరికీ కూడా ఇప్పుడు యోబు గారే సరిగ్గా సమాధానం ఇచ్చేస్తున్నారు. ఏమంటున్నారో చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 19వ వాక్యం. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. ఒకవేళ మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఇలా ఉన్నాయా? ఎలీఫజు అభిప్రాయం కానీ బెల్దదు అభిప్రాయం కానీ ఒకవేళ ఈ విధంగా ఉన్నాయా? మీ అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయా? దేవుడు తండ్రులు చేసినటువంటి పాపములను పిల్లల మీద మోపుటకై దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. యోబు గ్రంథంలో ఒకవేళ మీరు అపార్థం చేసుకుంటే ఏ మాటలనైనా ఇదిగో యోబు గారే గన్ షాట్గా ఈ సమాధానాన్ని చెబుతున్నారు. చూడండి, చేసిన వారు ఏం చేసిన వారు? పాపము చేసిన వారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక.
యోబు నువ్వు తప్పు చేసుంటావు, దానిని బట్టి నీ కుమారులను నీ కుమార్తెలను దేవుడు చంపేశాడని వీరు అంటున్నారేమో. వారి భావన తప్పని యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. లేదు లేదు, నేను తప్పు చేస్తే నన్ను దేవుడు శిక్షించాలి, కానీ నా కుమారులను ఎందుకు శిక్షిస్తాడు, నా కుమార్తెలను ఎందుకు శిక్షిస్తాడు? కనుక పాపపు ఫలము ఎవరిది వారికే. చేసిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు, పాపము చేసిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప కుమారులకు కుమార్తెలకు దేవుడు ఆ పాపాన్ని ఇవ్వడు అని యోబు గారు ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈ వివరణలు అన్నిటిని బట్టి కూడా మీరు జాగ్రత్తగా ఈ సంగతిని నేర్చుకోవాలి. ఆదాము ఒకవేళ తాను తప్పు చేసి పాపాన్ని మనకు ఇచ్చినట్టయితే, అసలు ఆదాము తప్పు దగ్గరికి ఒకసారి మరలా మనం వెళదాం. ఆదాము చేసినటువంటి తప్పు దగ్గరకు మరలా మనం వెళదాం. ఆదాము ఏం తప్పు చేశాడు? దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తిన్నాడు. హవ్వ కూడా అంతే, దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తిన్నారు. ఇక్కడ ఆదాము నోట పడినటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం ఆదాములో పాపమును ఆపాదించిందా, లేక ఆదాము ఆజ్ఞను అతిక్రమించుట వలన ఆదాము తప్పు చేశాడా? ఇందాక మనం నేర్చుకున్నాం, నోట పడేది మనల్ని అపవిత్రపరుస్తుందా, లేక హృదయంలో నుండి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుందా? హృదయంలో నుండి బయటకు వచ్చేదే, నోట పడినది కాదు. మరి ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం దగ్గరకు మనం వెళ్ళిపోదాం. ఆదాము దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని తిన్నాడు. ఆ ఫలంలో ఏమైనా పాపం ఉందా? ఫలములో దేవుడు పాపాన్ని పెట్టి, ఈ ఫలము నీవు తింటే పాపము నీకు ఆపాదింపబడుతుందని దేవుడు ఏమైనా చెప్పాడా? నో. నీవు ఆజ్ఞను అతిక్రమిస్తే నీకు పాపము ఆపాదింపబడుతుంది. మీరు అక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి. ఏమంటే ఒకవేళ ఆ వృక్ష ఫలాన్ని ఏదో విధంగా తినిపించడమే అపవాది యొక్క లక్ష్యం అనుకోండి. ఆదాము హవ్వల దగ్గరకు ఆ వృక్ష ఫలాన్ని తీసుకుని వచ్చి ఇచ్చేసి, ఇది మామూలు ఫలమే తినేయండి అని చెప్పును. లేదంటే ఆదాము హవ్వలను బలవంతంగా తినిపించును, భయపెట్టి తినిపించును. కానీ అక్కడ అపవాది టార్గెట్ ఏంటంటే వృక్ష ఫలాన్ని తినిపించడం కాదు. అపవాది టార్గెట్ ఏంటో చెప్పమంటారా? ఆజ్ఞను అతిక్రమింపచేయటం, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమింపచేయటం. అయితే అక్కడున్న ఆజ్ఞ ఏమిటి? మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తినడమే అక్కడ ఆజ్ఞను అతిక్రమించడం. కనుక అపవాది అయిన వాడు వారిని ప్రేరేపించి ఆ వృక్ష ఫలాన్ని తినిపించేలా చేశాడు. మీరు ఆలోచన చేస్తున్నారా? కనుక ఆదాము అక్కడ పాపిగా మారటానికి, హవ్వ పాపిగా మారడానికి కారణం ఏంటి? వారు ఆజ్ఞను అతిక్రమించుట. ఆజ్ఞను అతిక్రమించుట. వారు చేసిన పాపపు ఫలం వారికే. ఆ తర్వాత వచ్చినటువంటి వారు మరలా పాపం చేశారు. ఆదాము హవ్వలను పోలి పాపము చేశారు. కయ్యూను పాపము చేశాడు. కయ్యూను చేసిన పాపం వేరు, నరహత్య ఇది. ఆదాము చేసినట్టుగా ఆ ఆజ్ఞాతిక్రమాన్ని చేయలేదు, వేరే ఆజ్ఞాతిక్రమం ఇది. అలా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో దేనిని అతిక్రమించినా కానీ మనం పాపాత్ములమే అవుతాము. ఇక్కడ మరో కీలకమైనటువంటి విషయం అదేమిటంటే, ఆదాము దగ్గర నుండి మనందరికీ బలవంతంగా పాపం ఎలాగైతే రాదో, యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిత్య జీవం కూడా బలవంతంగా రాదు, మనం కోరుకుంటూనే వస్తుంది. ఇది కూడా చాలా చక్కని విషయం. ఆదాము దగ్గర నుండి మనందరికీ పాపం వచ్చేస్తుందని, జన్మ పాపం ఉందని చెప్పేటువంటి వారు అందరూ కూడా అంటున్నారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కూడా నిత్య జీవం అందరికీ ఎలా వచ్చేయాలి? అలాగే వచ్చేయాలి, పుట్టుకతో వచ్చేయాలి, అందరికీ వచ్చేయాలి కదా. ఆదాము ద్వారా దేవుడు మనకు పాపం వచ్చేలా చేసేస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు నిత్య జీవం కూడా వచ్చేలా చేసేయాలి. మనం నమ్మడం, విశ్వసించడం, దేవుని కొరకు బ్రతకడం ఏమి ఉండకూడదు. ఇక ఎందుకున్నాయి మరి? పాపము ఎలాగైతే రావటం లేదో, పాపము ఎలాగైతే నీవు చేస్తేనే వస్తుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి రక్షణ కూడా ఆటోమేటిక్గా నీకు రాదు. నీవు ప్రభువును ఒప్పుకోవాలి, నీవు బాప్తిస్మం తీసుకోవాలి, నీవు సంఘంలో చేర్చబడాలి, నీవు దేవుని కోసం బ్రతకాలి. అలాగే ఆ రక్షణను నీ చివరి శ్వాస వరకు కాపాడుకోవాలి. అందుచేతనే ఆదాము మొదటివాడు, యేసుక్రీస్తు కడపటి ఆదాము అని కూడా వ్రాయబడింది. పోలికుంది ఇద్దరికి. చూడండి ఆ మాటలను కూడా ఒక్కసారి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యం, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆదాము
పాపము, మరణము ఎలా ఉంటుందో లోకానికి పరిచయం చేశాడు. అలాగే యేసుక్రీస్తు కడపటి ఆదాము రక్షణ, నిత్యజీవం ఎలా ఉంటుందో లోకానికి పరిచయం చేశాడు. మనము దేనిని ఎంచుకుంటామో దానిని బట్టి మన యొక్క ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మనం ఆదాముని అనుసరించి జీవిస్తే పాపాత్ములుగానే నశించిపోతాం. యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించి జీవిస్తే నిత్య జీవానికి మనము చేర్చుకోబడతాం. కనుక మనిషి పుట్టుకతో పాపాత్ముడు కాదు. జన్మ పాపం అనేటువంటి పదమే బైబిల్లో లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనకు కనిపించదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు, పాపాత్ములు అవుతున్నారు. పాపము చేసిన వాడే పాపాత్ముడు అవుతాడు. తండ్రి చేసిన పాపము కుమారునికి రాదు, కుమారుడు చేసిన పాపము తండ్రికి రాదు. అలాగే మనము నిత్యజీవం పొందాలన్నా యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి పాపమును విడిచిపెట్టి పాప ప్రాయశ్చిత్తమును ప్రభువు ద్వారా మనము పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడి ఆ రక్షణను చివరి వరకు మనం కాపాడుకుంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. కనుక ఈ సంగతులన్నిటినీ కూడా జాగ్రత్తగా వివేచించి గ్రహించి నేర్చుకున్నవారైతే మీరే చక్కని సమాధానాన్ని చెబుతారు. ఆ సమాధానం ఏంటంటే, దేవుడు ప్రతి మనిషిని కూడా పవిత్రునిగా, పరిశుద్ధునిగా పుట్టించాడు, కానీ వారు లోకములో ఉన్న పాపమును వెంబడిస్తున్నారు. అయితే దేవుడు దయచేసిన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను మనము కనుగొంటే నిత్య జీవానికి చేర్చుకోబడతాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ సత్యమును అనుసరిస్తారని మిమ్మల్ని అందరినీ నేను ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ పాఠ్యాంశమును నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మమ్మను మీరు యథార్థవంతులుగా పుట్టించారు. లోకములో పాపమున్నది, పాపముతో లోకము నిండిపోయి ఉన్నది. అటువంటి పరిస్థితులలో మేము పుట్టాము. లోకములో ఉన్న పాపమును మేము ప్రేమించకుండా, ఆ పాపముతో హృదయమును నింపుకోకుండా, మీ మాటలతో హృదయాన్ని నింపుకొని, నాయన హృదయం అనే ధననిధిని మీకు అనుకూలముగా మేము మలుచుకొనుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఏ మనిషి పుట్టుకతో పాపాత్ముడు కాదు, కానీ పుట్టిన తర్వాత బ్రతుకుచున్నటువంటి పరిస్థితులలో పాపమును చేస్తూ పాపాత్ముడుగా మారిపోతున్నాడని పరిశుద్ధ గ్రంథమును బట్టి మేము సత్యమును గ్రహించాము. అయితే పాపాత్ములుగా మారుచున్న మనుషులకు పవిత్రత, పరిశుద్ధత, నిర్దోషత్వము యేసుక్రీస్తు ప్రభువులో కలుగుచున్నవని తండ్రి, ఆ రక్షణను మీరు ప్రకటించారు. మమ్మను ప్రేమించి ఆ రక్షణ అవకాశమును మాకు దయచేశారు. తండ్రి, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించువారమై అపవాది క్రియలను లయపరుచుచు మీ వాక్యపు వెలుగులో నిరంతరము నడుచుకునే భాగ్యమును పొందగలుగుటకు మమ్మల్ని అందరినీ దీవించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఇప్పటి వరకు అబద్ధపు బోధలలో ఉన్న ఈ మీ సత్యమును విని గ్రహించి మీ మార్గమును తండ్రి ప్రేమించుచున్నటువంటి వారికి మీ కృపను సత్యమును తోడుగా ఉంచి మీ వెలుగులో వారిని నడిపించమని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.